వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, ఇంతకుముందు ప్రీవియస్ వచ్చినటువంటి ప్రశ్నలతో మనం డైలీ క్లాస్ అయితే చేస్తున్నాం. ఈ క్లాస్ ఖచ్చితంగా చూడండి, మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం 200 రూపీస్కి, కంప్లీట్ ఎన్టీపీసీ బిడ్ బ్యాంక్ కేవలం మనకు 99 రూపీస్కి, ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసెస్ కేవలం 399 రూపీస్కి మన యాప్లో అయితే అందుతున్నాయి. కామెంట్లో పిన్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ ఉచితంగా క్లాసెస్, కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అందుతాయి. సో మరి ఈరోజు ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ మనం క్లాస్ అయితే చేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ప్రపంచ టెన్నిస్లో అత్యున్నత పాలక సంస్థ ఏది? మరి టెన్నిస్లో అత్యున్నతమైనటువంటి పాలక సంస్థ ఏది అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అండి. మరి కరెక్ట్ ఆన్సర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. మరి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య అనేది ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్షిప్లో అతి ముఖ్యమైనటువంటిది. ఇది 1913లో స్టార్ట్ చేయబడింది. దీంట్లో దాదాపుగా 211 జాతీయ సంఘాలు, 6 ప్రాంతీయ సంఘాలు అనుబంధ సంస్థలుగా ఉన్నాయన్నమాట. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మొదటి ప్రపంచ ఫుట్బాల్ కప్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది? వరల్డ్ కప్ అనమాట, మొదటి ప్రపంచ ఫుట్బాల్ కప్. అంటే ఇక్కడ మనకి ఒలింపిక్స్లో 1908లో ఫుట్బాల్ అయితే ఆడడం జరిగింది. కానీ వరల్డ్ కప్ పరంగా చూసుకుంటే 1930 అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఉరుగ్వేలో, మాంట్వేడియోలో మనకి మొట్టమొదటి ప్రపంచ కప్ ఫుట్బాల్కి సంబంధించి జరిగింది. ఇక మరొక క్వశ్చన్ చూస్తే మహిళల హాకీ కప్ ఏదైతే ఉందో, మహిళల హాకీ ప్రపంచ కప్లో ఇప్పటి వరకు అత్యంత సక్సెస్ఫుల్ టీం ఏది? మరి ఇక్కడ ఇచ్చినట్లు కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే నెదర్లాండ్స్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి నెదర్లాండ్స్ చూసుకుంటే ఇప్పటి వరకు మహిళల మొట్టమొదటి ప్రపంచ కప్ అనేటువంటిది హాకీలో 74లో నిర్వహించబడిందండి. ఇప్పటి వరకు దాదాపుగా మనకి 14 టోర్నీలు జరిగినటువంటి 14 టోర్నీల్లో 8 నెదర్లాండ్సే గెలిచిందనమాట. అందుకని అత్యంత సక్సెస్ఫుల్ అనమాట. అదే క్రికెట్లో చూసుకుంటే మనకి వరల్డ్ కప్ మెన్స్లో చూసుకుంటే ఆస్ట్రేలియాలోనో ఇది విధంగా. ఇక విజయకృష్ణ మెమోరియల్ కప్ అనేటువంటిది ఏ క్రీడకు సంబంధించినది అనేటువంటిది క్వశ్చన్. క్రీడలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ వస్తాయని మీరు ఫాలో అవ్వాలి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే గుర్రపు పందాలు ఏదైతే ఉంటుందో ఆ గుర్రపు పందాలకు సంబంధించింది విజయకృష్ణ మెమోరియల్ కప్. సో మరి ఇది బెంగళూరులో ఇస్తారండి, బెంగళూరులో ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ వార్షికంగా ఈ గుర్రపు పందాలు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో ఏ క్రీడలో డెసిషన్ రిఫరల్ సిస్టమ్ ఉంటుంది? డెసిషన్ని రిఫర్ చేయడం అనమాట, అంటే ఎంపైర్ తీసినటువంటి డెసిషన్ని రిఫర్ చేయడం అనేటువంటిది. ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏమైందంటే విమర్శలు ఫాలో అవుతుందో అనమాట. ఎంపైర్ని నామాత్రం చేసేస్తున్నారు అని చెప్పేసి. అది ఎక్కడ అంటే మనకి క్రికెట్లో డెసిషన్ రిఫరల్ సిస్టమ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఉంటుంది, డిఆర్ఎస్ అనమాట. సో ఇది క్రికెట్. మరి కరెక్టా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇప్పటి వరకు మనకి ఏ దేశము ఎక్కువగా కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చింది? అత్యధిక సార్లు కామన్వెల్త్ గేమ్స్ని నిర్వహించినటువంటి దేశం ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆస్ట్రేలియా ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 5 సార్లు కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం అయితే ఇవ్వడం జరిగింది. ఇక భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభలో మొత్తం సభ్యులు ఎంత? ఫస్ట్ ఎన్నికలతో మొత్తం లోక్సభ మెంబర్స్ ఎంత అంటే ముందు ఇప్పుడు ఉన్నటువంటి 545 కాకుండా అప్పుడు తక్కువ ఉండేదన్నమాట. తర్వాత మనకి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా పెంచడం అయితే జరిగింది. అప్పుడు ఎంత అంటే మనకు 500 అండి. మనకి 500 మెంబర్స్ 489 ఏమో ఎన్నికైనటువంటి మెంబర్స్ అయితే 489 ఎన్నికైన మెంబర్సు, రిమైనింగ్ 11 మెంబర్స్ వచ్చేటప్పటికి రాష్ట్రపతి చేత ఎన్నుకోబడినటువంటి మెంబర్సు. ఓవరాల్గా 500 మెంబర్స్. ఎన్నికైన వాళ్ళని మాత్రం అడిగితే మాత్రం 489 అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారత ఉపరాష్ట్రపతిని ఏ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు? మరి రాష్ట్రపతి అయితే మనకి రాష్ట్రాలలో అసెంబ్లీస్ మెంబర్స్ కూడా ఎలక్టోరల్ కాలేజెస్లో మెంబర్గా ఉంటారు, ఎన్నికైన మెంబర్స్. బట్ ఉపరాష్ట్రపతికి సంబంధించి వస్తే కేవలం లోక్సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే, అది కూడా ఎన్నికైనటువంటి మెంబర్లు మాత్రమే ఉంటారనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ ఒకటి ఉంటుంది. ఈ హెబియస్ కార్పస్ రిట్ అనేటువంటిది
ఏ సమయంలో జారీ చేస్తారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ కనుక చూసినట్లయితే మనకు ఏ సందర్భంలో ఒక వ్యక్తిని చట్టవిరుద్ధంగా నిర్బంధించినప్పుడు మనకి ఈ రిట్ అనేటువంటిది జారీ చేస్తుంది. కోర్టులు రిట్లు జారీ చేస్తాయి. ఏదైనా వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు మనకి రిట్స్ రూపంలో కోర్టుల నుంచి డైరెక్ట్గా మనం పొందవచ్చు అనమాట, రక్షణ పొందవచ్చు. అవి హెబియస్ కార్పస్, మాండమస్, సెర్షియస్, కోవారెంటో అనేటువంటి రిట్స్ అయితే ఉంటాయి. ఇందులో భాగంగా హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ కనుక చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిని అన్యాయంగా కనుక అరెస్ట్ చేసి 24 గంటల లోపు కనుక అతన్ని రిలీజ్ అతనికి మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయకపోతే, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేయకుండా అతను ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఒక వ్యక్తిని కనుక నిర్బంధించినట్లయితే ప్రభుత్వాలకు మనకి కోర్టులు హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ జారీ చేసి దానికి సంబంధించిన అధికారులపై చర్యలు చాలా తీవ్రంగా తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, భారత రాజ్యాంగంలో ఇక్కడ ఇచ్చినటువంటి నిబంధనలో ఏ నిబంధన జర్మనీకి సంబంధించిన వీమార్ రాజ్యాంగం నుంచి పొందాము అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ప్రాథమిక హక్కులు అనేటువంటివి మనకు 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకు రాజ్యాంగం ప్రసాదించింది పౌరులకి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించవచ్చు అత్యవసర పరిస్థితుల్లో. సో ఎట్లాంటి పరిస్థితుల్లో ఆంక్షలు విధించవచ్చు అనేటువంటి అంశంపై అత్యవసర సమయాల్లో ప్రాథమిక హక్కులపై ఆంక్షలు, వాటి ప్రభావాలు అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని మనం జర్మనీకి చెందినటువంటి వీమార్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ అంశాన్ని మనం పొందడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో రాష్ట్రపతులందరూ కూడా ఇప్పటి వరకు ఏమైందంటే ఎన్నిక ద్వారానే ఎన్నికయ్యారు, అంటే ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నిక కాబడ్డారు. కానీ ఒకే ఒక రాష్ట్రపతి మాత్రం ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డాడు. ఆ విధంగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినటువంటి రాష్ట్రపతి వీరిలో ఎన్నవ రాష్ట్రపతి, అధ్యక్షుడు కాదండి, ఎన్నవ రాష్ట్రపతి అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే 6వ రాష్ట్రపతి ఈజ్ రైట్ ఆన్సర్. మరి ఎవరు 6వ రాష్ట్రపతి ఎప్పుడు ఎన్నికయ్యారని చూసుకుంటే నీలం సంజీవ్ రెడ్డి అండి. నీలం సంజీవ్ రెడ్డి ఒకే ఒక రాష్ట్రపతి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో డైరెక్ట్గా ఏకగ్రీవంగా అన్ని పక్షాలు ఏకం చేసి మనకి యాక్సెప్ట్ చేసి ఆయన ఎన్నుకోవడం అయితే జరిగింది. సో మరి కరెక్ట్ ఆన్సర్ నీలం సంజీవ్ రెడ్డి, ఈయన 6వ అధ్యక్షుడు. సో మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రతిరోజు కూడా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ 2 మన ఛానల్లో వస్తాయి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కామెంట్లో పిన్ చేసినటువంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లు ఇచ్చినటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అతి తక్కువ ప్రైస్కి బెస్ట్ కంటెంట్ అయితే పొందండి. ఇక దీంతో పాటుగా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ 2 సంవత్సరాల్లో కంపల్సరీ మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చేటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. 2 ఇయర్స్లో A to Z కంటెంట్, మెటీరియల్, క్లాసులు, షెడ్యూల్, ప్రతిరోజు టెస్టులు A to Z మేము అందించి మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా 100% మార్చే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. 2 సంవత్సరాల వ్యాలిడిటీతో ఫీజు 2000 ఉంటుంది.